చతుర్దాశ్వాసం. పూరుడు జనరంజకంగా రాజ్యపాలన చేశాడు. పూరుని కుమారుడు జనమేజయుడు. అతని కుమారుడు ప్రాచీన్వంతుడు. అతని కుమారుడు సంయాతి. అతని కుమారుడు అహమ్యాతి. అతని కుమారుడు సార్వభౌముడు. అతని కుమారుడు జయత్సేనుడు. అతని కుమారుడు అవాచీనుడు. అతని కుమారుడు అరిహుడు. అతని కుమారుడు మహాభౌముడు. అతని కుమారుడు యుతానీకుడు. అతని కుమారుడు అక్రోధనుడు. అతని కుమారుడు దేవాతిథి. అతని కుమారుడు రుచీకుడు. అతని కుమారుడు రుక్షుడు. అతని కుమారుడు మతినారుడు. మతినారుడు సరస్వతీ తీరాన 12 సంవత్సరములు సత్రయాగం చేశాడు. సరస్వతీ నది అతనిని భర్తగా చేసుకుంది. వారికి త్రసుడు అనే కుమారుడు కలిగాడు. అతని కుమారుడు ఇలీనుడు. అతని కుమారుడు దుష్యంతుడు. దుష్యంతుడు చిన్ననాటి నుండి అడవులలో తిరుగుతూ పులులను సింహాలను వేటాడి పట్టుకుంటూ ఆడుకునేవాడు. దుష్యంతుని రాజ్యపాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంబిస్తూ ప్రశాంత జీవితం అవలంబిస్తూ జీవిస్తున్నారు. ఒక రోజు దుష్యంతుడు వేటకు వెళ్లి వేటాడుతూ ఒక తపోవనానికి చేరుకున్నాడు. అది బద్ధ శత్రువులైన సింహాలు, ఏనుగులు లాంటి జంతువులనేకం కలిసి సహజీవనం చేస్తున్న మహర్షి కణ్వాశ్రం. దుష్యంతుడు మిగిలిన వారిని వదిలి మహర్షి దర్శనార్థం ఆశ్రమంలోకి ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ అతడు సౌందర్యవతి అయిన కణ్వ మహర్షి పెంపుడు కూతురు శకుంతలను చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. శకుంతలను దుష్యంతుని అందం ఆకర్షించింది. పరస్పర పరిచయాలయ్యాక ఆమె కణ్వ మహర్షి కూతురని తెలుసుకున్నాడు. దుష్యంతుడు శకుంతలతో బ్రహ్మచారి అయిన కణ్వ మహర్షికి కూతురెలా కలిగిందని సందేహం వెలిబుచ్చాడు. రాజర్షి విశ్వామిత్రుడు ఒకానొకసారి ఘోర తపమాచరిస్తున్నాడు. అది తెలిసిన ఇంద్రుడు అతని తపస్సును భగ్నం చేయటానికి మేనకను నియోగించాడు. దేవేంద్రుని ఆనతి మీరలేని మేనక భయపడుతూనే విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం ఫలించి విశ్వామిత్రుడు ఆమె మీద మనసు పడ్డాడు. ఫలితంగా వారిరువురికి ఒక ఆడ శిశువు జనించగానే మేనక తన పని అయిందని భావించి ఇంద్రలోకానికి వెళ్ళింది. జరిగిన పొరబాటు గ్రహించిన విశ్వామిత్రుడు ఆ శిశువును వదలి తపోభూమికి వెళ్ళాడు. ఆ తర్వాత శకుంత పక్షులచే రక్షింపబడుతున్న ఆడ శిశువును చూసిన కణ్వుడు ఆమెకు శకుంతల అను నామకరణం చేసి తన కన్నబిడ్డవలె చూసుకున్నాడు. శకుంతల క్షత్రియ కన్య అని తెలుసుకుని దుష్యంతుడు ఆమె మీద మనసుపడి గంధర్వ రీతిన వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో శకుంతలకు పుట్టిన బిడ్డను చక్రవర్తిని చేస్తానని వాగ్దానం చేశాడు. రాజలాంఛనాలతో ఆమెను రాజధానికి తీసుకు వెళతానని మాటిచ్చి రాజధానికి వెళ్ళాడు. కణ్వ మహర్షి ఆ విషయానికి దివ్యదృష్టి ద్వారా గ్రహించి వారి వివాహానికి అనుమతించి శకుంతల పుత్రుడు చక్రవర్తి కాగలడని దీవించాడు. ఆపై శకుంతలకు ఆమె పుత్రుడు మహాబలవంతుడై ఆయురారోగ్య ఐశ్వర్యవంతుడు కాగలడని వరం ప్రసాదించాడు. మహర్షి మాటలను నిజం చేస్తూ శకుంతలకు మహాబలవంతుడైన భరతుడు చక్రవర్తి లక్షణాలతో జన్మించాడు. కణ్వ మహర్షి శకుంతలను అత్తవారింటికి పంపడం ఉచితమని భావించి శిష్యులను తోడిచ్చి ఆమెను కుమారునితో సహా దుష్యంతుని వద్దకు పంపాడు. దుష్యంతుడు శకుంతలను తెలియనట్లు నటిస్తూ ఆమెను నిరాకరించాడు. శకుంతల దుఃఖిస్తూ పలువిధాల ప్రార్థించినా దుష్యంతుడు ఆమెను స్వీకరించడానికి అంగీకరించలేదు. చివరిగా ఆకాశవాణి శకుంతల మాటలు సత్యమని చెప్పడంతో దుష్యంతుడు లోకనిందకు వెరచి భార్యా బిడ్డలను నిరాకరించానని ఒప్పుకుని వారిరువురిని స్వీకరించి భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. భరతునికి పట్టాభిషేకం చేసి దుష్యంతుడు భార్యతో వానప్రస్థానికి వెళ్ళాడు. రాజ్యాన్ని జనరంజకంగా పాలించిన భరతుడు వంశకర్త అయ్యాడు. భరతునకు భుమన్యుడు జన్మించాడు. భుమన్యుని కుమారుడు సహోత్రుడు. అతని కుమారుడు హస్తి. అతని పేరు మీద హస్తినాపురం వెలసింది. హస్తి కుమారుడు వికుంఠనుడు. అతని కుమారుడు అజ్గీడుడు. అజ్గీడునకు 124 మంది కుమారులు. వారిలో సంవరణుడు అనేవాడు సూర్యుని కుమార్తె తపతిని వివాహం చేసుకున్నాడు. వారికి కురు జన్మించాడు. కురు మరొక వంశకర్త అయ్యాడు. అతని పేరు మీద కురువంశం ఆరంభం అయింది. కురువంశస్థులు యుద్ధం చేసిన భూమి కురుక్షేత్రం అయింది. కురు కుమారుడు విదురుడు. అతని కుమారుడు అనశ్వుడు. అతని కుమారుడు పరీక్షిత్తు. అతని కుమారుడు భీమసేనుడు. అతని కుమారుడు ప్రదీపుడు. అతని కుమారుడు ప్రతీపుడు. అతని కుమారుడు శంతనుడు. శంతనునికి గంగాదేవికి దేవవ్రతుడు పుట్టాడు. అతడు తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడుగా పిలువబడ్డాడు. శంతనుడు తనను గంగాదేవి విడిచివెళ్లిన చాలా కాలంతరవాత మత్స్యగంధి అనే కారణ నామధేయం ఉండి యోజనగంధిగా మారిన దాశరాజు పెంపుడు కూతురైన సత్యవతిని వివాహం చేసుకున్నాడు. వారికి చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనే 2 కుమారులు పుట్టారు. జనమేయజయుడు శంతన మహారాజు గంగాదేవి వారి కుమారుడైన భీష్ముల గురించి వివరంగా చెప్పమని వైశంపాయుని అడిగాడు. పూర్వం ఇక్ష్వాకు వంశస్థుడైన మహాభీషుడు 1000 ఆశ్వమేధ యాగాలు 100 రాజసూయ యాగాలు చేసి బ్రహ్మలోక ప్రాప్తి పొందాడు. ఒక రోజు గంగాదేవి బ్రహ్మ సభకు వచ్చినప్పుడు గాలి బలంగా వీచడంతో ఆమె చీర తొలగింది.
దేవతలంతా అది చూడకుండా తలలు పక్కకు తిప్పగా మహాభీషుడు ఆమె వంక ఆసక్తిగా చూశాడు. అది చూసిన బ్రహ్మదేవుడు మహాభీషుని మానవలోకంలో జన్మించమని శపించాడు. మహాభీషుడు తన తప్పు గ్రహించి పుణ్యాత్ముడైన ప్రతీపునకు కుమారునిగా జన్మించేలా చేయమని బ్రహ్మదేవిని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు అందుకు అంగీకరించాడు. తన వంక ఆసక్తిగా చూసిన మహాభీషునిపై మనసుపడిన గంగాదేవి అతనిని తలచుకుంటూ భూలోకానికి వస్తూ విచార వదనంతో ఉన్న అష్టవసువులను చూసింది. వారి విచారానికి కారణం ఏమిటని గంగాదేవి వారిని అడిగింది. దానికి సమాధానంగా వారు వశిష్ఠ మహర్షి శాపవశాన తాము భూలోకంలో జన్మించడానికి వెళుతున్నామని, ఒక పుణ్యవతి గర్భంలో జన్మించడానికి వెతుకుతున్నాము. ప్రతీపునకు కుమారుడుగా జన్మించిన శంతనుని వివాహమాడి నువ్వు మాకు జన్మను ప్రసాదించు అని వేడుకున్నారు. వసువులు పుట్టిన వెంటనే తమను గంగలో పడవేసి ముక్తిని ప్రసాదించమని, వారిలో 8వ వాడిని మాత్రం దీర్ఘాయువవుతాడని, అది వశిష్ఠ శాపమని కోరుకున్నారు. గంగాదేవి వారి కోరికను మన్నించింది. గంగాదేవి ఒకరోజు తపస్సు చేసుకుంటున్న ప్రతీపుని చూసి అతని కుడితొడపై కూర్చుని అతనిని వివాహమాడమని కోరింది. పుత్రులు మాత్రం తండ్రి కుడి తొడపై కూర్చుంటారని కనుక పుత్రికా సమానమని కనుక వివాహమాడనని కుమారుడైన శంతనుని వివాహమాడమని ప్రతీపుడు చెప్పాడు. బ్రహ్మవాక్కు ప్రకారం ప్రతీపునకు సునందకు జన్మించిన శంతనునికి పట్టాభిషేకం చేసి తపోవనానికి పోతూ ప్రతీపుడు గంగాదేవి గురించి శంతనునికి చెప్పి ఆమెను వివాహం చేసుకోమని చెప్పాడు. శంతనుడు గంగాతీరంలో కనిపించిన గంగాదేవిని ఆమె నిబంధనలకు అంగీకరిస్తూ వివాహం చేసుకున్నాడు. ముందుగా పుట్టిన 7గురు వసువులను వారికి ఇచ్చిన మాట ప్రకారం గంగలో వదిలి 8వ సంతానాన్ని గంగలో వదులుతున్న తరుణంలో శంతనుడు వారించగా నిబంధనలను అతిక్రమించిన శంతనుని గంగాదేవి వదిలి తన కుమారునితో వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతూ 8వ వాడు దీర్ఘాయుష్మంతుడని, అతనికి విద్యాబుద్ధులు నేర్పించి అప్పగిస్తానని శంతనునితో చెప్పింది. చెప్పినట్లే గంగాదేవి తన పుత్రుడికి దేవవ్రతుడని నామకరణం చేసి సర్వవిద్యాపారంగతుడు మహావీరుని చేసి యుక్త వయసులో శంతనునికి అప్పగించింది. గంగాదేవి శంతనుని విడిచి వెళ్లే సమయంలో తమకు పుట్టిన కుమారులు అష్టవసువులని తెలుసుకుని గంగాదేవిని దేవతలైన వసువులు మానవులుగా ఎందుకు పుట్టారని సందేహం వెలిబుచ్చారు. సమాధానంగా గంగాదేవి మహారాజా వరుణుడి కుమారుడు వశిష్ఠుడు. అతడు మేరుపర్వత గుహలో ఆశ్రమం ఏర్పరచుకుని తపమాచరిస్తున్నాడు. నందిని అనే కామధేనువు వశిష్ఠుడికి కావలసిన సమస్త వస్తువులు సమకూరుస్తూ అతనిని సేవిస్తూ ఉంది. ముని వద్దకు వచ్చిన అష్టవసువులలో 8వ వాడైన ప్రభాసుని భార్య ఆ ధేనువు తనకు తీసి ఇస్తే దానిని తన స్నేహితురాలైన జీతవతికి బహూకరిస్తానని భర్తను కోరింది. మిగిలిన వసువులు కూడా ఆమె కోరికకు వంతపాడి ఆ ధేనువును వశిష్ఠుడి నుండి పట్టుకుని వెళ్లడానికి తోడ్పడ్డారు. యోగదృష్టితో ఇది గ్రహించిన వశిష్ఠుడు వసువులకు మానవలోకంలో జన్మించమని శాపం ఇచ్చారు. వసువులు తప్పు గ్రహించి వశిష్ఠుని కాళ్ల మీద పడి భూలోకంలో పుట్టిన వెంటనే ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. వశిష్ఠుడు అలాగే జరుగుతుంది కానీ 8వ వసువైన ప్రభాసుడు దీనికంతటికీ మూలం కనుక దీర్ఘకాలం సంతానహీనుడై జీవిస్తాడని మాటిచ్చాడు అని శంతన మహారాజుకు చెప్పి 8వ కుమారునిగా పుట్టిన ప్రభాసునికి దేవవ్రతుడని నామకరణం చేసింది. ఆ పుత్రునికి విద్యాబుద్ధులు చెప్పి అప్పగిస్తానని చెప్పి శంతనుని విడిచి వెళ్ళింది. గంగాదేవి శంతనునికి ఇచ్చిన మాట ప్రకారం ఒకరోజు మహారాజు గంగాతీరంలో విహరిస్తున్న సమయంలో అతడి కుమారుడైన దేవవ్రతుడిని అతడికి అప్పగించింది. శంతనుడు దేవవ్రతుడిని యువరాజుని చేశాడు. ఒకరోజు శంతనుడు యమునా నదీ తీరంలో యోజన గ్రంథిని చూసి ఆమెపై మనసు పడ్డాడు. ఆమెను వివాహమాడ నిశ్చయించి యోజన గ్రంథితో ఆమె తండ్రి అయిన దాశరాజు ఇంటికి వెళ్లి ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయమని కోరాడు. అందుకు దాశరాజు సంతోషించిన సత్యవతిని శంతనునికి ఇవ్వడానికి ఒక నిబంధన పెట్టాడు. తన కూతురైన సత్యవతి కుమారులను చక్రవర్తిని చేయాలన్నది ఆ నిబంధన. శంతనుడు గాంగేయుడైన దేవవ్రతుని విడిచి వేరొకరిని రాజ్యాభిషిక్తుని చేయడానికి మనస్కరించక విచారిస్తూ రాజ్యానికి తిరిగి వెళ్లాడు. దేవవ్రతుడు తన తండ్రి విచారం గ్రహించి మంత్రుల ద్వారా సత్యవతి విషయానికి తెలుసుకుని ఆమెతో తండ్రికి వివాహం జరపాలని నిశ్చయించుకున్నాడు. అతడు దాశరాజు వద్దకు వెళ్లి తన తండ్రి శంతనునికి సత్యవతిని ఇమ్మని అడిగాడు. దాశరాజు దేవవ్రతునితో ఆమె ఉపరిచర మనువు కుమార్తె అని, ఆమెను శంతనునికి ఇవ్వాలన్నది ఉపరిచర మనువు అభిమతమని చెప్పాడు. అందువలన ఆమెను దేవలుడు అడిగినా ఇవ్వలేదని చెప్పాడు. ఆ తరువాత ఆమెకు కలిగిన సంతానం చక్రవర్తి కావడానికి సమ్మతిస్తేనే వివాహమని చెప్పాడు. గాంగేయుడు వెంటనే అక్కడ ఉన్నవారిని చూసి సత్యవతి సంతానమే రాజ్యానికి వారసులని చెప్పాడు. కానీ దాశరాజు గాంగేయునికి పుట్టబోయే కుమారులు రాజ్యాన్ని అడిగితే ఎలా అని సందేహం వెలిబుచ్చాడు. అందుకు గాంగేయుడు పంచభూతముల సాక్షిగా ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. అలా గాంగేయునికి భీష్ముడనే కారణ నామధేయం కలిగింది.
ఆ తర్వాత దాసరాజు శంతనునితో సత్యవతి వివాహం జరిపాడు. తన కోసం ఇంతటి త్యాగం చేసినందుకు ఆనందపడిన శంతనుడు భీష్ముడికి ఇచ్ఛామరణం అనే వరాన్ని ఇచ్చాడు. చిత్రాంగద విచిత్రవీర్యులు. ఆ తర్వాత శంతనునికి చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. వారి చిన్న వయసులోనే శంతనుడు మరణించాడు. భీష్ముడు తమ్ములను పెంచి పెద్ద చేశాడు. చిత్రాంగదుని చక్రవర్తిని చేశాడు. అహంకారి అయిన చిత్రాంగదుడు ఒకసారి ఒక గంధర్వునితో యుద్ధానికి తలపడి మరణించాడు. తర్వాత భీష్ముడు విచిత్రవీర్యుని చక్రవర్తిని చేశాడు. కాశీరాజు తన కుమార్తెలు అయిన అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించిన తరుణంలో భీష్ముడు అక్కడకు వెళ్లి సాల్వుడితో సహా అక్కడకు వచ్చిన రాజులను జయించి వారిని తీసుకు వెళ్లి విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం చేయడానికి ఏర్పాటు చేస్తున్న సమయంలో అంబ తను సాల్వుని ప్రేమించినట్లు భీష్మునితో చెప్పింది. వేరొకరిని ప్రేమించిన కన్యతో వివాహం తగదని భావించి భీష్ముడు ఆమెకు బ్రాహ్మణులను తోడిచ్చి సాల్వుని చెంతకు పంపి అంబాలికలను మాత్రం విచిత్ర వీర్యునకిచ్చి వివాహం చేశాడు. విచిత్ర వీర్యుడు భోగలాలసుడై చివరకు మరణించాడు. ఇలా రాజ్యం రాజులేనిది అయింది. దేవర న్యాయం. ఒక రోజు సత్యవతి భీష్ముని పిలిపించి రాజ్యానికి రాజు లేకపోవడం హానికరం కనుక పట్టాభిషిక్తుడై వివాహం చేసుకుని వంశోద్ధరణ చేయమని కోరింది. భీష్ముడు తాను ఆడిన మాట తప్పనని చెప్పి వంశోద్ధరణ కోసం దేవరన్యాయం పాటించమని తల్లికి నచ్చచెప్పాడు. ఉదాహరణగా పూర్వం పరశురాముని దండయాత్రలో రాజులందరూ మరణించగా వారి పత్నులు ఉత్తమ బ్రాహ్మణులందు సంతానం పొంది వంశాలను నిలిపారని చెప్పాడు. అలాగే బృహస్పతి ఒకరోజు తన తమ్ముడైన ఉత్యుని భార్య మమతపై మనసు పడగా అప్పుడు ఆమె గర్భస్థ శిశువు దానికి అభ్యంతరం చెప్పగా అతనిని పుట్టుగుడ్డివి కమ్మని బృహస్పతి శపించాడు. అతడే దీర్ఘతముడు. అతడు గుడ్డి వాడైనా వేదవేదాంగాలను అభ్యసించాడు. అతని భార్య ప్రద్వేషిణి. అతనికి చాలా మంది పుత్రులు కలిగినా భార్య అతనిని ద్వేషిస్తూ ఉంది. చివరికి ఆమె అతనిని ఇక భరించలేనని తనను విడిచి వెళ్ళమని చెప్పింది. దీర్ఘతముడు ఆమెపై కోపించి స్త్రీలు ఎంతటి వారైనా భర్త లేని ఎడల అలంకారహీనులై బ్రతుకుదురు కాక అని శపించాడు. అందుకు కోపించిన ప్రద్వేషిణి తన కొడుకులతో చెప్పి వారితో దీర్ఘతముని తాళ్లతో బంధించి నదిలోకి త్రోసి వేయించింది. అతడు వేదాలు వల్లెవేస్తూ నదిలో కొట్టుకుపోతున్నాడు. అది చూసిన బలి అనే రాజు అతనిని విడిపించి తనతో తీసుకు వెళ్ళాడు. బలి దీర్ఘతమునితో సంతానహీనుడినైన తనకు ఉత్తమ బ్రాహ్మణుడివైన నీవు సంతానం ప్రసాదించాలని వేడుకున్నాడు. దీర్ఘతముడు అందుకు అంగీకరించాడు. అతని ద్వారా సంతానము కని ఇవ్వమని భార్య అయిన సుదేష్ణను కోరాడు. సుదేష్ణ దీర్ఘతముని చూసి అసహ్యపడి అతని వద్దకు తన దాసీని పంపింది. దాసీకి అతని వలన 11 మంది కుమారులు కలిగారు. దీర్ఘతముని వలన వారు దాసీ పుత్రులని తెలుసుకుని సుదేష్ణను తిరిగి అతని దగ్గరకు పంపాడు. విధిలేక సుదేష్ణ అతని వలన ఒక కుమారుని కన్నది. అతడే అంగరాజు. కనుక విధిలేని పరిస్థితిలో క్షత్రియులు ఉత్తమ బ్రాహ్మణుల వలన సంతానం పొందడం ధర్మ విరుద్ధం కాని అనాదిగా వస్తున్న ఆచారమని కనుక ఉత్తమమైన బ్రాహ్మణుని తీసుకువచ్చి వంశోద్ధరణ మార్గం చూడమని భీష్ముడు సత్యవతితో చెప్పాడు. భీష్ముని సలహా విన్న తర్వాత సత్యవతికి తనకు పరాశరుని వలన కలిగిన వ్యాసుడు గుర్తుకు వచ్చాడు. ఆ విషయం భీష్మునకు చెప్పింది. వ్యాసుడు సమస్త ధర్మాలు తెలిసినవాడు. మహాతపశ్శాలి వేదవేదాంగ పారంగతుడు. అతడు నీ తమ్ముని భార్యలకు సంతానం ప్రసాదించగలడు అని చెప్పింది. ఆమె వెంటనే మనసారా వ్యాసుని ప్రార్థించింది. వ్యాసుడు ప్రత్యక్షమై తల్లికి నమస్కరించాడు. సత్యవతి వ్యాసునకు పరిస్థితి వివరించి దేవరన్యాయం అనుసరించి తనకు మనుమలను ఇచ్చి వంశోద్ధరణ చేయమని కోరింది. వ్యాసుడు తల్లి ఆజ్ఞను శిరసా వహిస్తానని చెప్పి తల్లి, నీ కోరిక ధర్మసమ్మతమే కాబట్టి తీరుస్తాను. అయితే రాణులిద్దరిని ఓ సంవత్సరము పాటు నేను చెప్పినట్లు వ్రతమును ఆచరించమను. అప్పుడే వారు నా తేజస్సును భరించగలుగుతారు అని అనగ సత్యవతి నాయన, అంతకాలం రాజు లేకుండా ఉంటే రాష్ట్రంలో అరిష్టములేర్పడతాయి. కాబట్టి ఏమి చేస్తే రాణులు త్వరగా గర్భవతులు కాగలరో ఆ ప్రకారం చేయి. వారిని భీష్ముడు పెంచి పెద్ద చేస్తాడు అని అన్నది. అంత వ్యాసుడు నా శరీర గంధాన్ని, రూపాన్ని, వేషాన్ని, శరీరాన్ని భరించగలిగితే అంబిక నేడే ఉత్తమ గర్భాన్ని పొందవచ్చుననగా సత్యవతీ దేవి పెద్దకోడలైన అంబికను ఎలాగో సమ్మతింపజేసి అలంకరించి వ్యాసుని వద్దకు ఏకాంతంగా పంపగా ఆమె సన్నని నల్లని జటలతో భయంకరంగా ఉన్న వ్యాసుని చూసి కన్నులను మూసుకున్నది. అందువలన ఆమెకు మహాబలవంతుడైన కుమారుడు పుడతాడు. కాని అతడు తన తల్లి చేసిన దోషం వలన గ్రుడ్డివాడుగా పుడతాడని చెప్పగా సత్యవతి నాయన, గ్రుడ్డివాడికి రాజ్యార్హత ఉండదు గదా, కాబట్టి మరొక బిడ్డను ప్రసాదించు మనగ వ్యాసుడు సంతసించాడు. సత్యవతి రెండవ కోడలైన అంబాలికను ఒప్పించి పంపగా ఆమె వ్యాసుడిని చూసి భయంతో తెల్లబోయింది.
తనను చూసి తెల్లబోయింది కాబట్టి పాండువర్ణంతో పుడతాడని చెప్పాగా సత్యవతి మరొక బిడ్డ కోసం కోరగా సరేనని వ్యాసుడు నిష్క్రమించాడు. అంబిక గ్రుడ్డి కొడుకును కన్నది. అతడే ధృతరాష్ట్రుడు. అంబాలిక పాండువర్ణంతో బిడ్డను కన్నది. అతడే పాండురాజు. అంబికకు గుడ్డివాడు కలిగినందుకు దుఃఖించిన సత్యవతి ఇంతకు ముందే వ్యాసుడిని మరొక్క కుమారుని ప్రసాదించమని ప్రార్థించి నందున తిరిగి అంబికను వ్యాసుని వద్దకు పంపింది. అయితే అంబిక అత్తగారి మాట కాదనలేక సమ్మతించిన ఆ మహర్షి రూపాన్ని, తేజస్సును తలచుకొని భయపడి తన దాసీని అలంకరించి వ్యాసుని వద్దకు పంపగా ఆమె వ్యాసుడికి సకల సేవలు చేసి సంతోషింపజేసింది. వ్యాసుడు తల్లికి విషయానికి తెలియజేసి ఈమె కడుపున పండిత శ్రేష్ఠుడు, ధర్మస్వరూపుడు పుడతాడని తెలిపి నిష్క్రమించాడు. ఆ దాసీకి మాండవ్య మహాముని శాపం అందుకున్న యమధర్మరాజు కుమారునిగా జన్మించాడు. అతడే విదురుడు. అది విన్న జనమేజయుడు మాండవ్యముని యమధర్మరాజుకు శాపం ఎందుకు ఇచ్చాడని వైశంపాయనుని అడిగాడు. మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు వెంట తరమగా మాండవ్యముని ఆశ్రమంలో దాక్కున్నారు. రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ఉన్న ముని జవాబు చెప్పలేదు. రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి దొంగలను పట్టుకుని మాండవ్యునికి వారితో సంబంధం ఉన్నదని అనుమానించారు. వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలబెట్టారు. రాజుగారు దొంగలకు మరణశిక్ష విధించి వారితో సంబంధం ఉందని అనుమానించి మాండవ్యమునికి ఇనుప శూలం మీద కూర్చోపెట్టమని మాండవ్యునికి శిక్ష వేశాడు. అందుకు భయపడని మాండవ్యుడు తన తపస్సుని కొనసాగించారు. ఒక రోజు రాత్రి కొంతమంది మహర్షులు పక్షి రూపాలతో అక్కడకు వచ్చి మాండవ్యుని చూసి మహానుభావుడవైన నీకు ఈ శిక్ష ఏమిటి, ఇలా ఎవరు చేశారు అని ప్రశ్నించారు. అందుకు ముని అది తన పూర్వజన్మ పాపమని, అందుకు ఎవరిని నిందించవలదని చెప్పాడు. ఈ విషయానికి భటులు విని రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే అతనిని క్రిందకు దింపించి అతని శరీరంలోని శూలం తీయమని చెప్పాడు. శూలం అతని శరీరంలో నుండి బయటకు రానందున దానిని నరికించగా శరీరంలో కొంత భాగం మాత్రం మిగిలిపోయింది. ఆ తర్వాత అతడు ఆని మాండవ్యుడునే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తర్వాత యమపురికి వెళ్లిన మాండవ్యుడు యమధర్మరాజుని మహారాజు ఈ శిక్ష వేయటానికి కారణం ఏమిటని అడిగాడు. యమధర్మరాజు మాండవ్యునితో మహాముని చిన్నతనంలో నీవు తూనీగలను పట్టుకుని ఆనందించేవాడివి. అందువలన ఈ శిక్ష అనుభవించావు అన్నాడు. అది విన్న మాండవ్యుడు కోపంతో 14 ఏళ్ల వరకు పిల్లలు ఏమి చేసినా తెలియక చేస్తారు. అందువలన ఇక మీదట 14 ఏళ్ల బాలురు చేసే తప్పుకు ఫలితం వారిది కాదు. వారికి ఎవరైనా అపరాధం చేస్తే అది మాత్రం వారిది అవుతుంది. కానీ యమధర్మరాజా, నేను బాల్యమందు తెలియక చేసిన ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు కనుక నీవు శూద్ర గర్భమందు జన్మించెదవు కాక అన్నాడు. ఆ కారణంగా వ్యాసుని వలన యమధర్మరాజు దాసీ గర్భంలో విదురుడుగా పుట్టాడు అన్నాడు వైశంపాయనుడు.